దిత్వా తుపాను వేళ వాతావరణ కేంద్రం 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, కడపకు ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఆకస్మిక వరదలకు సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా దిత్వా తుఫాను ఈ రోజు ఉత్తర వాయు దిశగా కదులుతోంది. ప్రస్తుతం అయితే పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రభావం ఈ రోజునంతా కూడా తమిళనాడు మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో సుమారు 22 పైగానే జిల్లాలకు ఆకస్మిక వరదలు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ను జారీ చేశారు. అలాగే కేరళలో 6 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తాలో నెల్లూరుకి ఆకస్మిక వరదలనే ప్రమాద సూచికని ఇవ్వడం జరిగింది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాలైనటువంటి కడప, చిత్తూరు ప్రాంతానికి కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఎక్కడెక్కడైతే ఈ ఆకస్మిక వరదల ప్రమాద సూచికని ప్రకటించారో ఆ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పైగానే నమోదయ్యే అవకాశం ఉంది. స్వల్ప వ్యవధిలో 24 గంటల సమయం ఇచ్చినప్పటికీ కూడా స్వల్ప వ్యవధిలో కేవలం కొద్ది గంటల వ్యవధిలో చాలా ఎక్కువ మోతాదులో వర్షం పడేటువంటి ప్రభావం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతానికి ఈ రోజు కొన్ని ప్రాంతాలు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అలాగే తమిళనాడులో మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజంతా కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కేరళ ప్రాంతంలో కొన్ని జిల్లాలకి వర్షాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ దిత్వా తుఫాన్ ఇప్పటికే శ్రీలంకలో దాని ప్రభావాన్ని చూపించి బీభత్సాన్ని సృష్టించింది. ఈ రోజు తమిళనాడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సాయంత్రం నుంచి కూడా దక్షిణ కోస్తా ప్రాంతం మీద బలమైనటువంటి గాలులు ఉన్నటువంటి అవకాశం ఉంది. రేపు తెల్లవారుజామున దక్షిణ కోస్తా, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాలకి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం దిత్వా తుఫాను ప్రస్తుతం ఉన్నటువంటి సంకేతాలని కనిపిస్తోంది. అయితే దిత్వా తుఫాను ప్రభావం, గాలుల ప్రభావం మాత్రం కోస్తాంధ్ర మీద కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే రేపు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక 6 జిల్లాలకి రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. మత్స్యకారులు మంగళవారం వరకు కూడా వేటకు వెళ్లవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ దిత్వా తుఫాను ప్రభావం ఈ మధ్యాహ్నం నుంచి కూడా అంతకంతకు కూడా దక్షిణ కోస్తా ప్రాంతానికి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం మాత్రం 3 జిల్లాలలో ఆకస్మిక వరదల ప్రమాద సూచికని భారత వాతావరణ శాఖ జారీ చేసింది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.